మనం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. హార్ట్ స్పెషలిస్ట్ కాలు చేతులు మారిపోవడము, హార్ట్ అటాక్ రావడం, దానిపైన వివరించడానికి యశోద హాస్పిటల్, మలక్పేట యశోద హాస్పిటల్ నుంచి వైద్యులు మన వరంగల్ ప్రెస్ క్లబ్లోకి వచ్చారు. వారిని అడిగి తెలుసుకున్నాము. హార్ట్ అటాక్లు ఎలా వస్తాయి, కాలు చేతులు ఎలా పడిపోతాయి, ఏ నరం బ్లాక్ అవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పడానికి మనం రెడీగా ఉన్నాము. సార్ చెప్పండి సార్. నేను డాక్టర్ రంజిత్ అండి, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ మలక్పేట. సో మనకి కాళ్ళల్లో రక్తనాళం బ్లాక్ అయితే దాన్ని గ్యాంగ్రీన్ ఉంటుంది. అదే హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ అయితే మనకి హార్ట్ అటాక్ వస్తుంది. యూజువల్గా ఈ రెండిట్లోనూ మనకి బెలూన్ పెట్టి ఓపెన్ చేసి చిన్నగా కట్ చేయకుండా చేయొచ్చు. సో దాంతో అవ్వకపోతే, లేదంటే మల్టిపుల్ వెజల్స్ బ్లాక్ ఉంటే మాత్రమే బైపాస్ అనేది జరుగుతుంది. ఈవెన్ అది హార్ట్కైనా కాళ్ళకైనా. సో ఇలా పెరాలసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి బ్లాక్స్ అనేవి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో జరిగితే, సో అవి కూడా మనం ముందుగా సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్తో గుర్తించి, అది బ్లాకేజ్ కనుక మోర్ దెన్ 50-60% ఉంటే ప్రొఫైలాక్టిక్గా ముందే మనం దాన్ని, ఆ క్లాట్ని కనుక తీసేస్తే ఆ పారాలిసిస్ అనేది ఫ్యూచర్లో రానివ్వకుండా చిన్న ప్రొసీజర్ ద్వారా చేసి బయటపడేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలలో కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది సార్. మరి వాళ్ళు వృద్ధులైతే కాదు కదా, మరి వాళ్ళకు నరాలు ఏమైనా చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి చిన్న పిల్లల వల్ల కూడా? చిన్నపిల్లల్లో ఇప్పుడు రీసెంట్గా మనం ఎక్కువగా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ, గ్యాంగ్రీన్ కానీ ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్ మన డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల. డైటరీ హ్యాబిట్స్ అంటే ఇంతకుముందు మనము రెగ్యులర్గా ఇంట్లో మనం ఫుడ్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంక్రీజ్డ్ ఫుడ్ ఇంటేక్, అంటే బయట ఫుడ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్, పిజ్జాస్, బర్గర్స్ అలాంటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అవి ఎక్కువగా అవ్వడం వల్ల మన బాడీ యొక్క ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరిగిపోతుంది అండ్ ఎర్లీగా షుగర్ అనేది వస్తుంది. సో ఇవన్నీ అండ్ ఈ మధ్య ఎక్కువగా యూత్ హ్యాబిచుయేట్ స్మోకింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్. సో వీటన్నిటి వల్ల మనకు ఎక్కువగా ఈ క్లాట్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది జరుగుతుంది.